ఈ రోజు ఆర్ఆర్బి నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది మాట అండి. 8,850 పోస్టులు, తక్కువ కాదండి, 8,850 పోస్టులు. 10th నుంచి డిగ్రీ వరకు కూడా అందరూ ఎలిజిబుల్ మాట అండి. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ మాట అండి, గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే డిగ్రీ మాట అండి. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లోనేమో 5,000 పోస్టులు ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనేమో 3,000 పోస్టులు ఉన్నాయి. అసలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఇంత పెద్ద నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏంటి ఇప్పుడు మనం డీటెయిల్ గా చూసేద్దామండి. అలాగే దీనికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇంటర్మీడియట్ అన్నారు, ఇంటర్మీడియట్ అయితే ఏ గ్రూప్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ పోస్టులకు అప్లై చేయొచ్చు, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత ఉంటుంది, ఇంకా అప్లికేషన్ యొక్క వివరాలు ఏమిటి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఏజ్ ఎంత ఉండాలి, సో వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ రోజు మనం తెలుసుకుందామండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఒక లైక్ ఇచ్చి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అనమాట. సో మరి ఇప్పుడైతే కనుక మనం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాము, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను అనమాట అండి. అయితే మనం ఇప్పుడు నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025-26 షార్ట్ నోటీస్ మాట ఆన్లైన్ లో 8,850 పోస్టులు అండి. నిజంగా చాలా పెద్ద నోటిఫికేషన్, అది కూడా ఇంటర్మీడియట్ బేస్ తో ఇస్తున్నారు అంటే కనుక ఇంకా మరి అందరికీ అవకాశం ఉంటుందండి. గవర్నమెంట్ జాబ్స్ ఎంత కష్టంగా ఉన్నదో తెలుసు కదండి మీకు. పోస్ట్ నేమ్ అయితే కనుక ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్, క్లర్క్ అండ్ అదర్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట అండి. అందులోనే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే కనుక 8,850, అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 5,000 ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ 3,050 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. పే స్కేల్ అయితే 19,900 నుంచి 35,400 వరకు ఉంటుందన్నమాట అండి. అంటే ఇది దగ్గర 50,000-60,000 వరకు ఉంటుందన్నమాట అండి. అలాగే దీనికి అండర్ గ్రాడ్యుయేట్ అన్నారు కదా, 12th పాస్ ఉంటే సరిపోతుందండి. గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ మాట అండి. సో ఇది స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ అయితే కనుక 20 నవంబర్ వరకు కూడా ఇది రన్ అవుతుంది, అంటే దగ్గర 1 మంత్ ఉంటుంది మాట అండి. సో అప్లై అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే కనుక మీకు స్టార్ట్ అయ్యి 28 అక్టోబర్లో 28 అక్టోబర్లోని స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ నవంబర్ 27 వరకు ఉంటుంది మాట అండి. సో ఇది మాట అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది, ఒకే నెలలో స్టార్ట్ అవుతుంది కానీ ఒక 10 రోజులు అటు ఇటుగా స్టార్ట్ అవుతుంది మాట అండి. దీనికి ఏజ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక మీకు ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 5 నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా దీనిలో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. మరి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిలో మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట అండి. సో మరి దీనికి ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ మాట అండి, ఏ డిగ్రీ అని, బీకామ్, బీఎస్సీ, బిఏ ఆర్ ఎంబీబీఎస్ ఆర్ మీరు బీటెక్ ఏదైనా సరే వస్తుంది అన్నమాట అండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఓన్లీ 12th, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి. ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలన్నమాట, ఇంటర్మీడియట్ లెవెల్లో అనమాట అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదైతే ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అక్టోబర్లో, ఇప్పటి నుంచి ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వస్తుందని ఒక ఐడియా మనకు ఉండాలన్నమాట అండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, మంచి జాబ్స్ అన్నమాట అండి. స్టేషన్ మాస్టర్కి అయితే కనుక 615 ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే 3,423 ఉన్నాయి, ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్స్కి అయితే కనుక 59, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అంటే మన టికెట్ టీటీకి అయితే కనుక టీసీకి అయితే 161 ఉన్నాయన్నమాట అండి. అలాగే ఇదేంటంటే ఇది గ్రాడ్యుయేట్ లెవెల్లో వస్తుందన్నమాట అండి. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే కనుక మనకు 5,000 వరకు ఉన్నాయి. 12th బేస్ అండర్ గ్రాడ్యుయేట్ అయితే కనుక తక్కువ ఉన్నాయన్నమాట అండి. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే 921 ఉన్నాయి. దీనికి టైపింగ్ అడిగే అవకాశం ఉంటుందని టైపిస్ట్ అన్నారు కదా. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, మొత్తం కలిపి 5,817. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్కి మాట అండి, అంటే డిగ్రీ బేస్ వాళ్ళకి మాట ఇది. అలాగే ఇంటర్ బేస్ వాళ్ళకైతే కనుక 3,000 అని అన్నారు. జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ 123, అండ్ అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ 394, ట్రైన్స్ క్లర్క్ 77, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే కనుక 2,424, మొత్తం 3,058 మాట అండి. అయితే ఇంటర్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది, మరి డిగ్రీ వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. 2 అప్లికేషన్స్ పెట్టుకోవాలి, 2 సార్లు ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. అదే మాట మెయిన్, డిగ్రీ వాళ్ళకి 2 వర్తిస్తాయి, ఇంటర్ వాళ్ళకి ఇది ఒక్కటే వర్తిస్తుంది అన్నమాట. అలాగే ఓపెన్ లో చేసుకోవాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదన్నమాట. సో దీన్ని ఎందుకు ఇంత ఎర్లీగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇది మొన్నే ఓపెన్ అయిందండి నోటిఫికేషన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మా ఆఫీస్కి ఆల్రెడీ మా మీ సేవకు వచ్చారు 2-3 ఈ రోజు పెట్టడానికి మాట, అంటే నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి. కానీ ఇది స్టార్ట్ అయ్యేది మనకి
అక్టోబర్ 21వ తారీఖున స్టార్ట్ అవుతుందన్నమాట అండి. సో నవంబర్ 27 వరకు ఉంటుందన్నమాట. అలాగే అక్టోబర్ 28 స్టార్ట్ అవుతుంది ఒకటి, అది అండర్ గ్రాడ్యుయేట్. నవంబర్ 28 వరకు ఉంటుందన్నమాట అండి. సో ఇది మాట అండి మనకి. అంటే ఈ డేట్స్ మీకు కొంచెం ఐడియా ఉంటే తెలుసుకొని కొంచెం ప్రిపేర్ అవడానికి, లేకపోతే ఎక్కడైనా కోచింగ్ లో వాటిలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కనుక మీకు మంచి అవకాశం మాట అండి ప్రిపేర్ అవ్వడానికి. దీనికి ఫీజు ఏమో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 250 రూపాయలు ఉంటుందండి. ఎగ్జామినేషన్ కి మీరు అటెండ్ అయిన తర్వాత మీ అమౌంట్ మీకైతే వాపస్ వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకోసమని మీరైతే కనుక దేన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. అలాగే ఎవరైనా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక దీనికి కొంత ప్రయారిటీ కూడా ఇస్తారన్నమాట అండి. అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఇంకాస్త మంచి అవకాశం అన్నమాట. అలాగే టైపిస్ట్ ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా, టైపింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైపిస్ట్ మీద చాలా పోస్టులు ఉన్నాయి కనుక. సో ఇదైతే మెయిన్ నోటిఫికేషన్ అన్నమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట అండి. సో మరి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.